అమ్మా టైం అవుతుంది, షాప్కి వెళ్ళాలి. నా షర్ట్ ఎక్కడుంది? ఇస్త్రీ చేశారా? నన్ను అడతావేంటది? నీ పిల్ల ఉందిగా, పెళ్ళైన కానీ అమ్మ కనపడుతుందా నీకు? దాన్ని కొంగు పట్టుకుని తిరుగుతున్నావుగా, ఇన్ని రోజులకి అమ్మ గుర్తుకొచ్చిందా? అదేంటమ్మా అలా మాట్లాడతావు? ఎవరైనా కన్న తల్లిని మర్చిపోతారా? సరేలే, నువ్వేమీ ఐరన్ చేయని అవసరం లేదు, నేను ఏదో ఒకటి వేసుకొని వెళ్ళిపోతాలే. పద్దు పద్దు, ఏంటండి? ఆకలేస్తుంది, అర్జెంటుగా అన్నం పెట్టు. నేను వంట చేయలేదు. అదేంటి పద్దు, పొద్దున్న నుంచి షాప్ లో కష్టపడి అలసిపోయి ఇంటికి వచ్చి ప్రశాంతంగా భోజనం చేద్దామంటే వంట చేయలేదని చెప్తావేంటి? మీ అమ్మ చేసి పెట్టలేదా? అదేంటి పద్దు, మా అమ్మ ఎందుకు వండి పెట్టిద్ది? రోజు నువ్వే కదా వంట చేసేది. నీ ప్రేమ పంచేదేమో మీ అమ్మకి, నీ వంట చేసి పెట్టడానికి, నీ బట్టలు ఉతకడానికి, నీ పనులన్నీ నేను చేసి పెడతాను. ఎలాగో నీ దృష్టిలో నేను పని మనిషే కదా. అదేంటి పద్దు అలా మాట్లాడతావు? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అయినా నేను నిన్ను పని మనిషిలాగా ఎందుకు చూస్తాను చెప్పు? సరే ఇదంతా కాదు, ఇప్పుడు ఏంటి, నువ్వు వంట చేయలేదు అంతే కదా? సరే, నాకు కూడా ఆకలిగా లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? నాకు కాస్త మనశ్శాంతి కావాలి, సరేనా? అరే శోభన్, శోభన్, నాన్న హాస్పిటల్కి వెళ్ళాలి, 10,000 ఉంటాయి ఇవ్వు. నాన్న అది నిన్ననే ఇంటిది ఈఎంఐ ఉంటే కట్టేశాను నాన్న. అమ్మది కూడా గోల్డ్ లోన్ క్లియర్ చేసేసి గోల్డ్ తీసుకొచ్చి అమ్మకి ఇచ్చాను. నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి నాన్న. ఆహా, నీ భార్యకు అవసరం అని చెప్పి ఇంత పెద్ద ఇల్లు కొని ఈఎంఐ కడతావు, మీ అమ్మ కోసం అని గోల్డ్ కొని ఈఎంఐ కడతావు. తండ్రి అడిగితే 10,000 ఇవ్వడానికి నీ దగ్గర లేవు. ఏంట్రా ఇది? అంతేలేరా, నీకు నీ తల్లి నీ పెళ్ళాం ఉంటే చాలు, ఈ తండ్రి నీకు అవసరం లేదురా. అవసరం లేదు కదా. నీలాంటి కొడుకుని కనడం కర్మరా. చెప్పేది నాన్న, ఒక భార్య మంచి భర్తగా నన్ను అర్థం చేసుకోలేకపోతుంది, ఒక తల్లి కొడుకుగా నన్ను అర్థం చేసుకోలేకపోతుంది. నాకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన నా తండ్రి కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు. అంటే ప్రపంచంలో అందరి మొగాళ్ళ పరిస్థితి ఇదేనా, లేదంటే నా ఒక్కడి పరిస్థితి ఇలా ఉందా? వీడియోలో చెప్పినట్టుగా ప్రపంచంలో ప్రతి మగాడి పరిస్థితి ఇలానే ఉందా? మగాడు ప్రతి చోట ఓడిపోయి జీవిస్తున్నాడా, లేక అర్థం చేసుకునే కుటుంబం ఉండి ఆనందంగా ఉంటున్నాడా? ఏది ఏమైనా ఓడిపోయి జీవిస్తున్న ప్రతి మగాడికి ఈ వీడియో అంకితం.